नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि इलाक़ा पान्यम में साबिक़ रुकन असम्बली पान्यम काटासानी राम भूपाल रेड्डी ने एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया। पुरज़ोर एहतजाज मुनज़्ज़म करने का मकसद ये था कि मरकज़ी हुकूमत की जानिब से पेट्रोल और डीज़ल की कीमतों में लगातार इजाफ़ा किया जा रहा है, तो इस इजाफ़े के ख़िलाफ़ पुरज़ोर एहतजाज किया गया और फौरी तौर पर कीमतों में कमी लाने का मुतालबा किया। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। पेट्रोल डीजल ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఇదే మీ రాజ్యం 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 పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ముందుకు రావద్దు కార్సాన్ రామబాబు నాయకత్వం కార్సాన్ రామబాబు ముందరా గ్యాప్ ఉండాలన్నా రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పెట్రోల్ ధరలను వెంటనే మేమందరం కూడా ఎద్దుల బండ్ల మీద మళ్ళీ ఆటోలు కూడా లాక్కుంటూ రావడం జరిగింది. అంటే సామాన్య ప్రజలు మొదలుకొని రైతులకు మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ డీజిల్ పెరగడం వల్ల అన్యాయం జరుగుతుంది అనేది మనం ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందర లోకేష్ బాబు కూడా వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు లోకేష్ బాబు చాలా ముందుకొచ్చి మొత్తం పెట్రోల్ డీజిల్ అంతా కూడా వీళ్ళే దోసుకుంటున్నారు. మొత్తం ఈ రేట్లు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రేట్లు లేవు, మేము అధికారం లేకొస్తానే తగ్గిస్తామని చెప్పండి. అయ్యా లోకేష్ బాబు గారు, మీ తండ్రి గారు మీరు ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం ప్రజలకు ప్రామిస్ చేయడం జరిగింది, మేము పెట్రోల్ డీజిల్ తగ్గిస్తాము. ఎందుకు తగ్గిలేకున్నారు? భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనంత రేట్లు ఈ మొత్తం భారతదేశంలో ఒక్కడు కూడా రేటు అంటే మీరు సాధించిన ప్రగతి ఒక్కసారి అంటే ఎలక్షన్లు ఇండైరెక్ట్గా మేము పెంచమంటే పెంచుతామనే మీరంతా కూడా మీరు మొత్తం ఏ దాంట్లో దోపిడీ చేయడం లేదు. ఇసుక మొత్తం అప్పుడు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 కోట్ల పైగా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది. ఈరోజు మీ నాయకులు చేయలేకపోతున్నాయి అంటే మీరే వాళ్ళని పెంచి అంటే సంపద సృష్టించడానికి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడం మీరు చేయడం లేదు. కానీ మీ నాయకులకు మీ కార్యకర్తలకు మీ ఎమ్మెల్యేలకు మాత్రం బాగా సంపాదించుకోవడానికి మాత్రం మంచి అవకాశం ఇచ్చినారు లోకేష్ బాబు గారు. ఒక్కసారి ప్రజలు కూడా ఈ రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించండి. ఇదే పద్ధతి మీరు ఈయన కొనసాగిస్తే రేపు 2029లో మీరు ఒక్కసారి మళ్ళా రాబోయే కాలాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. భరత్ గారు ఏదో చెప్పడం జరిగింది మన మీటింగ్లో, నేను ఈ ఇండస్ట్రియల్ ఏరియాను డెవలప్ చేస్తున్నాను ఓరొకళ్ళని. అలా భరత్ గారు మీరు చేసే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీ తెలుగుదేశం నాయకులకు దోషిపెట్టడానిక
లేకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకూడదనే, ఇంకా లేకుంటే వేరే పార్టీ వాళ్ళకు వెహికల్ ఇవ్వకూడదనే మీరు పెట్టిన చట్టం. ఒక్కసారి ఆలోచించండి భరత్ గారు. మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీలు వచ్చినాన్ని కూడా అందరినీ కూడా బతకమని చెప్పినాం, కానీ ఇట్లా తెలుగుదేశం వల్లే బతకాలి, ఎవరు బతకకూడదు అనేది మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ వల్లే బతకాలి, వేవేళ్ళు బతకకూడదని మేము మాట్లాడలేదు. కనీసం మీరు ఇండస్ట్రీ మంత్రిగా మీకు ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ కర్నూలులో ఇండస్ట్రీస్ జరుపుతున్నారు, మీరు రన్ చేస్తున్నారు. మీరు ఈ పద్ధతి మంచిదా మీరే ఒక్కసారి ఆలోచించమని నేను భరత్కు వైసీపీ ఇప్పుడు ఎందుకు ర్యాలీ చేసింది సార్? ఎంత డిమాండ్ చేస్తుంది? మొత్తం ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా కూడా ప్రజల కోసం మంచి మీరు ఎలక్షన్లలో ఏ వాగ్దానాలు చేస్తున్నారో అవన్నీ నెరవేర్చండి. ఈ పెట్రోల్ మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పినారు. మీకు ఆ రోజు మాట్లాడేది లోకేష్ బాబు అయితేనే వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మాకు అధికారం ఇవ్వండి, పెట్రోల్ ధర డీజిల్ తగ్గిస్తాం. ఇప్పుడు మీరు చేస్తున్నది మొత్తం భారతదేశంలోనే హయ్యెస్ట్ రేటు పెట్టి దగ్గర ఈ రాష్ట్ర ప్రజల నుండి 3,316 కోట్ల రూపాయలు ఈరోజు అదనంగా భారం పడే పరిస్థితి. అటువంటి భారం ఈ రాష్ట్ర ప్రజల మీద లేకుండా మొత్తం సామాన్య ప్రజలు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ పెట్రోల్ ధరలు తగ్గాలా, డీజిల్ ధరలు తగ్గాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. సార్ ఆర్టీసీ కూడా ప్రైవేటు పరంగా చేశారు, దాన్ని శ్రీశక్తి